రేడియో సిటీ మన పురాణములు మీ ఆర్జే సునీతతో. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి నారదుల వారు మేనకా హిమవంతులతో మాట్లాడిన మాటల తరువాత కామదహనం జరగటం, మన్మధుణ్ణి అలా చూసి పార్వతీదేవి భయభ్రాంతురాలైపోయారంట. ఇంటికి వెళ్లిపోయారంట. ఆ భయం ఒక పట్టాన వదలటం లేదంట. ఆ శివుణ్ణి చేపట్టలేని నా చక్కదనం, సౌందర్యం, ఇన్ని సుగుణాలు, ఈ వయస్సు అన్ని కూడా ఎలాంటి ప్రయోజనాలు లేనివే కదా అని చెప్పి బాధపడుతూ శివశివ శివశివ అంటూ ఆ శివుణ్ణి నామాన్ని ఉచ్చరించుకుంటూ ఆ కలవరింతలో పలవరింతలో ఉండగా తన తల్లిదండ్రులు, పరివారం అందరూ కూడా పార్వతీదేవి అలా కలవరపడిపోవడం చూసి ఏం చేయాలో అర్థం కాక పార్వతీదేవి చెంతకు నారదుణ్ణి పంపించటం, ఆవిడ బాధపడ్డాన్ని ఆమె తల్లిదండ్రులు, పరివారం చూసి చాలా కలవరపడిపోయారంట. అలాంటి సమయంలో శివుని మీదకు మన్మధుణ్ణి ప్రేరేపించినటువంటి ఇంద్రుడు పార్వతి చెంతకు నారదుణ్ణి పంపిస్తారు. నారదుడు ముందుగా హిమవంతుణ్ణి కలుసుకుని ధైర్యం చెప్పి శివధ్యానం చేస్తూ ఉండు, అన్ని చక్కబడతాయని చెప్పారంట. తరువాత పార్వతీదేవిని ఏకాంతంగా కలుసుకున్నారంట. అమ్మా, నీకు చెప్పదగిన వాడిని కాదు గాని కాలభ్రమణ రీత్యా చెప్పాల్సి వస్తుంది. శివుడు భక్త సులభుడు, తపస్సాధ్యుడు, అంతేగాని అతిశయాల్ని సహించలేడు. నువ్వు నీ సౌందర్యంతో ఆయన ఆకట్టుకోలేవు. ఎందుకంటే బాహ్య సౌందర్యం కదా, ఆయన అస్సలు లొంగడు. ఆయనకు కావలసింది అంతః సౌందర్యం. దానికి భక్తి, తపస్సు రెండూ అనువైన మార్గాలు. నా మాట విని నువ్వు యోగమూర్తివి కాబట్టి తప్పించు తల్లి స్వామి కోసం అని చెప్పి శివపంచాక్షరిని ఉపదేశించి వెళ్లిపోయిన తర్వాత పార్వతీదేవి తపోనిశ్చిత అయిందట. తల్లిదండ్రుల అనుమతి తీసుకుని అడవుల్లోనికి వెళ్లిపోయింది. అనుపమానము, అభూతము, అనితర సాధ్యమైనటువంటి తపస్సు చేయటం ప్రారంభించిందంట. వేసవి కాలంలో అహోరాత్రుల నడుము కూర్చుని శివశివ అంటూ అలమటించిపోయిందంట. వర్ష ఋతువులో ఆరుబయట భోరున కురిసేటువంటి వర్షంలో అలానే కూర్చుని కబర్ది కోసం ధ్యానించిందట. శీతాకాలంలో నదీ జలాల్లో నిలిచి రుద్రుణ్ణి జపించిందట. తపస్సు మొదలు పెట్టినటువంటి తొలినాళ్లలో పళ్లను తింటూ ఉండేది. కొన్నాళ్లయ్యాక పళ్ళు తినటం మానేసి ఆకులు తినటం ప్రారంభించారట. ఇంకొన్నాళ్లకి అమ్మ వాటిని కూడా విసర్జించారట. ఆమె తప ప్రాగ్బల్యానికి పరిసరాల జంతువులన్నీ కూడా సహజ గుణాలు వదిలేశాయి. అక్కడున్నటువంటి పిపీలే కాదు, క్రూర వ్యాఘ్ర పర్యంతం అన్ని ప్రాణులు కూడా శాకాహారులుగా మారిపోయాయంట. అటువంటప్పుడు పార్వతీదేవి స్థితి ఏమిటో వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. మధ్యలో ఒకసారి హిమవంతుల వారు వచ్చి పిల్లని చూసుకున్నారంట. ఇంత తపస్సు చేశావు కదా, ఏడి రాలేదుగా, మరి నీ తపస్సంతా కూడా వృధా అనిపిస్తోంది కదా, నా మాట విని ఇంటికి వచ్చాయమ్మా అని అడిగారట. కాని ఆ తల్లి వినలేదట. మొండిఘటం, శివుడు కరుణించాల్సిందే అని చెప్పి అక్కడే కూర్చున్నారు. పార్వతీదేవి పట్టుదలకి ఆ తండ్రి అబ్బురు పడిపోయాడు. శుభమని చెప్పి దీవించి వెళ్లిపోతాడు. పార్వతీదేవి తపస్సు కొనసాగించారు. అఖిల లోకాలు కూడా ఊడికి పోనారంభించాయి. ఇంద్రుడు, మిగతా దేవతలందరూ కూడా విధాత ముందు నిలుచుని ఆ పరమేశ్వరుని ప్రార్థించారట. ఎలాగైనా పార్వతీదేవిని పరిణయం చేసుకుని ప్రపంచాన్ని కాపాడమని వేడుకున్నారట. తారకుడి పీడను తొలగించమని చెప్పి, కరుణించమని చెప్పి ప్రాధేయపడ్డారట. అప్పుడు శివుడు కరుణించి, భక్తులను నేనెప్పుడు నిర్లక్ష్యం చెయ్యను, మీరన్నట్లే చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అనంతరం సప్తర్షులను స్మరించగా వారు రావటం, పార్వతి తపస్సును, మనోగత భావాల్ని పరిశీలించి రమ్మని చెప్పటం, వారు వెళ్లటం జరిగింది. 6000 సంవత్సరాలు అమ్మ నిరంతరం తపిస్తూనే ఉన్నారు. ఆ మహా తపస్విని చూశారు సప్తర్షులు. మీరిద్దరూ కూడా యోగమూర్తులు, మమ్మల్ని ఎందుకు మధ్యలో ఇరికిస్తారు? మీ హృదయం ఆవిడే, ఆవిడ సర్వస్వం మీరే అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగిందంట. మరి సాక్షాత్తు పరమేశ్వరుడు మాయా రూపంలో వచ్చి పార్వతీదేవిని పరీక్షించారు కదా. ఆ వివరాలు మరోమారు రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేడియో సిటీ పాడ్కాస్ట్.